హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. మనం రెసిపీస్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి. అందుకని మీకోసం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. అదే మన పూల్ మఖానా కర్రీ. ముందుగా పూల్ మఖానాని ఆయిల్ లేకుండా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న మఖానాని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, టమాటో వేసి మగ్గించుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటోస్ని మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మరియు సాల్ట్ తగ్గినంత వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు టమాటో అంత మెత్తగా అవుతే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీ అనేది ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోండి. ఈ గ్రేవీ అనేది కొంచెం మరిగేటప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పూల్ మఖానా ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. స్టవ్ అనేది దించుకునే ముందు పూల్ మఖానా యాడ్ చేసుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ముందే యాడ్ చేసేసుకుంటే మనకి వాటర్ అనేది పూల్ మఖానా పీల్చేసి మొత్తం మెత్తగా అయిపోతాయి. అందుకని మనం కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకునే 5 మినిట్స్ ముందు పూల్ మఖానా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సోంపు యాడ్ చేసుకోండి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరకు అవుతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని 2 సెకండ్స్ ఉంచుకోండి. అంతే అండి, మనం పూల్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీస్ కిచెన్.